వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. సామాన్య భక్తులు సైతం స్వామివారిని అతి దగ్గర నుంచి అంటే మొదటి గడప నుంచే దర్శించుకునే అద్భుత అవకాశం కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. సాధారణంగా శ్రీవాణి ట్రస్టుకు భారీగా విరాళాలు సమర్పించిన వారికే ఈ ప్రత్యేక దర్శనం లభిస్తుంది. కానీ ఇప్పుడు కేవలం 120 రూపాయల రుసుముతోనే ఈ సౌకర్యాన్ని పొందవచ్చని టీటీడీ వెల్లడించింది. దీనికోసం ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. చాలా మంది భక్తులు స్వామివారిని కన్నులారా చూసి తరించాలని కోరుకుంటారు. కానీ గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాలంటే ఇబ్బంది పడతారు. అలాంటి వారందరికీ ఈ అవకాశం ఒక వరంగా మారింది అనడంలో సందేహం లేదు. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తోంది, ఎవరు అర్హులు, ఎలా నమోదు చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. సాధారణంగా వివిధ రకాల దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. స్లాటెడ్ సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం వంటి అనేక మార్గాలు ప్రస్తుతం ఉన్నాయి. అయితే శ్రీవాణి ట్రస్టుకు 10,500 రూపాయలు విరాళంగా అందిస్తే మొదటి గడప నుంచే స్వామివారి దర్శనం తీసుకునే అవకాశం ఇప్పటి వరకు లభించేది. ఇందులో 10,000 ట్రస్టుకు 500 రూపాయలు దర్శనం టికెట్ కు వసూలు చేసేవారు. ఇప్పుడు టీటీడీ తీసుకువచ్చిన ఈ కొత్త విధానంతో కేవలం 120 రూపాయలకే సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దగ్గర నుంచి చూసే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా దర్శనం ఎలా పొందాలంటే ప్రతి నెల 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టీటీడీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లో ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కంప్యూటరైజ్డ్ లక్కీ డిప్ తీస్తారు. ఇందులో ఎంపికైన భక్తులకు SMS, ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. టీటీడీ వెబ్సైట్ లో కూడా సమాచారం ఉంటుంది. ఎంపికైన భక్తులు 20వ తేదీ నుంచి 22వ తేదీలోగా తమ టికెట్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా చెల్లించకపోతే టికెట్ రద్దవుతుంది. సుప్రభాత సేవకు 120 రూపాయలు కాగా తోమాల అర్చన సేవలకు 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన సేవకు 1250 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ఇది చాలా సులువుగా పారదర్శకంగా జరిగే ప్రక్రియ. ఈ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సుప్రభాత సేవలో పాల్గొనడం వల్ల స్వామివారిని మొదటి గడప నుంచే దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తుంది. చాలా మంది భక్తులు ఈ సేవలో పాల్గొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల అందరికీ అవకాశం దొరకదు. ఇప్పుడు ఈ లక్కీ డిప్ విధానం వల్ల కంప్యూటర్ ద్వారా ఎంపిక చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. టీటీడీ తీసుకుంటున్న ఈ చర్యలు సామాన్య భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది కేవలం దర్శనం కోసమే కాదు, స్వామివారి సేవలో భాగస్వామ్యం అవ్వాలనే భక్తుల కోరికకు కూడా తీరుస్తుంది. ఈ విధానం వల్ల దళారుల బెడద కూడా తగ్గుతుందని ఆశిస్తున్నారు. గతంలో ఇలాంటి సేవలకు బ్లాక్ లో టికెట్లు విక్రయించే సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ లక్కీ డిప్ సిస్టమ్ తో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. అంతేకాదు, ఈ ఆర్జిత సేవల టికెట్లను నెలలో ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జూన్ నెలలో ఈ డిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు సెప్టెంబర్ లో దర్శనం లభించే అవకాశం ఉంటుంది. అంటే ముందుగానే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఆన్లైన్ లో నమోదు చేసుకోలేని వారికి ఆఫ్లైన్ లో కూడా ఈ ఎలక్ట్రానిక్ డిప్ వేసుకునే అవకాశం కల్పించారు. దీనికోసం తిరుమల కొండపై ఉన్న CRO కార్యాలయం దగ్గర ఉన్న బుకింగ్ కౌంటర్ లో ఆఫ్లైన్ లో డిప్ చేసుకోవచ్చు. అక్కడ ఎంపిక అయితే అదే రోజు మెసేజ్ వస్తుంది. రుసుము చెల్లించాల్సిన తర్వాత మరుసటి రోజే మొదటి గడప నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇది నిజంగా సామాన్య భక్తులకు ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా డిజిటల్ పద్ధతులకు అలవాటు లేని వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తంగా తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ తీసుకున్న ఈ నూతన విధానం కేవలం 120 రూపాయలతో మొదటి గడప నుంచే స్వామివారి దర్శనానికి సాధ్యం చేయడం నిజంగా ప్రశంసనీయం. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా పారదర్శకతను పెంచి సామాన్య భక్తులకు అరుదైన అవకాశం కల్పించింది. ఇది భక్తులకు స్వామివారి సన్నిధిలో మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ కొత్త పద్ధతిని సద్వినియోగం చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొందాలని ఆశిద్దాం.